అనుదినం యేసయ్యతో. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరు అందరూ బాగున్నారు కదా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తన గ్రంథము 139వ కీర్తన మొదటి వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా హృదయమును గ్రహించి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నాడు. ఒకవేళ నీ గురించి ఎవరో పట్టించుకోకపోవచ్చు, నీ గురించిన ఆలోచన ఎవరికి లేకపోవచ్చు. ఆమె అందరూ కూడా ఒకవేళ నిన్ను వాడుకుని ఉపయోగించుకుని ఇన్ని రోజు వదిలేసి ఉండొచ్చు. నీవు వారి దృష్టిలో జ్ఞాపకం లేకపోవచ్చు. కానీ దేవుడు చెబుతున్న మాట, నిన్ను పరిశోధించాలని తెలుసుకున్నవాడు. నీ గురించి బాగా తెలుసు ఆయనకి. నీవు ఎక్కడ కూర్చుంటున్నావో, ఎక్కడ ఆమె లేస్తున్నావో, ఎక్కడ నడుస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏ స్థితిగతిలో నీవు ఉన్నావో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమేన్. ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన వాక్యం చదివిస్తూ ఉంది. నీ హృదయంలో ఆలోచన పుట్టకముందే నీ గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నీ కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. నిన్ను తెలుసుకుని ఉన్నాడు. ఆమెను చెట్టు మీద ఉన్న జక్కయ్యాను తెలుసుకున్న దేవుడు జక్కయ్య ఇంటికి తన హృదయాన్ని మార్చాడు. ఈరోజు నీ గురించి బాగుగా ప్రభువుకు తెలుసు. నీ పరిస్థితులు ప్రభువుకు తెలుసు. ఆయన నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. మనుషులకి నిన్ను మర్చిపోవచ్చు, వారు నీకు సహాయం చేయటానికి చెయ్యి ముడుచుకోవచ్చు, కానీ సహాయం చేయటానికి ఆదుకోవడానికి ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈరోజు ప్రభువా ఈ వాగ్దానాన్ని బిడ్డల ధైర్యపరిచినందుకు వందనాలు. ఈ రోజంతా కృపతో నింపండి అయ్యా. ఇదిగో నీవు మమ్మల్ని పరిశోధించి తెలుసుకున్నందుకు వందనాలు అయ్యా. హృదయంలో ఆలోచన పుట్టం నువ్వు ఎరిగినందుకు వందనాలు. ఈరోజు నీ బిడ్డలు ఎవరైతే ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ వారికి నీ కృపతో నింపి నడిపించి దీవించండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.